నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 18న రాజమండ్రి కోటిలింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవం రేవులో పనుల ఏర్పాట్లపై సమీక్షించిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు దేశంలోనే బీజేపీ అత్యంత శక్తివంతమైన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారని విశ్లేషణ ఆలయ ప్రదక్షిణ చేస్తూ కుప్పకూలిన యువకుడు హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో విషాదం కడియపులంకలో నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా శివపార్వతుల శాంతి కళ్యాణం దేశంలోనే భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 32వ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ప్రతి గృహాన్ని సందర్శించి పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. స్థానికంగా నివసించే ప్రజలు పెద్ద ఎత్తున డివిజన్ నుండి సభ్యత్వాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. నగరంలో రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సాహభరితంగా బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారని విశ్లేషించారు. పార్టీ శక్తివంతంగా తయారవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడపాల రామకృష్ణ, కాలపు సత్యారాం, యనమల రంగారావు, కొంతం కృష్ణ, కందికొండ రమేష్, బండి సత్యప్రసాద్, కొమ్మన ప్రసాద్, పలివెల వీర్రాజు, తగరం సురేష్, సోమిరెడ్డి దేవి, అల్లి వీర్రాజు, బాసా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సింగిల్ మ్యాన్ కాకుండా అందరూ కూడా కలిసి పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలానే లోకేష్ గారు కావచ్చు, అలానే కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు, వివిధ బాధ్యతల్లో సహసోపేతంగా ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 24-29 మధ్యలో ఒక స్వర్ణాంధ్రగా తయారవడంలో ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో విషాదం నెలకొంది. వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన విష్ణువర్ధన్ అనే 31 సంవత్సరాల యువకుడు ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిపోయాడు. అంబులెన్సులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరంటారు. ఇటీవల కాలంలో రెప్పపాటిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒక యువకుడు ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గుడిలో ప్రదక్షిణలు చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబీహెచ్బి రోడ్ నెంబర్ 1లో అమ్మ హాస్టల్లో విష్ణువర్ధన్ అనే యువకుడుంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న విష్ణువర్ధన్ ప్రతిరోజు వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో స్థానికంగా ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి ఆలయంలో విష్ణువర్ధన్ అనే ప్రైవేటు ఉద్యోగి రోజులాగే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. ఇంతలోనే విష్ణుకు కాస్త అలసటగా అనిపించింది. దీంతో ఆలయంలో ఉన్న ఫిల్టర్ వద్దకు వెళ్లి మంచినీరు తాగారు. ఆ తర్వాత మళ్లీ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆలయ అర్చకులు, భక్తులు విష్ణువర్ధన్ను పైకి లేపడానికి ప్రయత్నించారు. అయినా అతనిలో ఎలాంటి చలనం లేకుండా పోయింది. చివరకు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లుగా ధృవీకరించారు.
ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 రాజమండ్రి కోటిలింగాల రేవులో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవం ప్రారంభమవుతుంది. కోటిలింగాల ఘాట్లో పనుల ఏర్పాట్లను ట్రస్టు ప్రతినిధులు సమీక్షించారు. ఈ నెల 18వ తేదీన రాజమండ్రి కోటిలింగాల రేవులో ఉమా కోటిలింగేశ్వర స్వామి, సీతారామస్వామి వారి దేవస్థానంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమాల పనుల పరిశీలన కోసం ట్రస్టు ప్రతినిధులు కోటిలింగాల ఘాట్ను సందర్శించారు. ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ నాయకులు, కల్పవర్తకులు, నందివాడ దినేష్ తదితర ప్రముఖులంతా ఘాట్లో ఎక్కడ ఏ పనులు ఏ విధంగా చేయాలి అనే అంశంపై సమాలోచనలు చేశారు. ప్రభుత్వం తరపున అధికారుల ద్వారా చేయవలసిన పనులను సమీక్షించే బాధ్యతను ట్రస్టు సభ్యులు నందివాడ దినేష్ కు అప్పగించారు. ఆ పనులను ఏ విధంగా పూర్తి చేయాలి అనే విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా నందివాడ దినేష్, నండూరు సుబ్బారావులు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30కు భక్తులందరూ కోటిలింగాల దేవుకు చేరుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించాలని ఆహ్వానించారు. ఘాట్ కింద కల్పడిపోల వద్ద నిర్దేశించిన పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కు చేసుకోవాలి. సాంప్రదాయ కాటన్ దుస్తులు ధరించి మంచినీరు బాటిల్ను మాత్రమే భక్తులు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీపారాధనకు సంబంధించిన ప్రమిదలు, ఒత్తులు, నూనె అన్నీ కూడా ట్రస్టు అందిస్తుందని వారు పేర్కొన్నారు. దీపారాధన సమయంలో నివేదనకు సంబంధించి నీరు అవసరమవుతుంది కాబట్టి మంచినీటి బాటిల్ వెంట తెచ్చుకుంటే సరిపోతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి భక్తులు కూడా దీపోత్సవంలో దీపాలు వెలిగించి కార్తీక దామోదరుని ఆశీస్సులు అందుకుని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు తాళం శ్రీను, నామనవాసు, గంట్ల వెంకన్న, మాసటి సత్యనారాయణ, పంతం శ్రీను, పడాల వెంకట్, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆదిత్య కళాశాలల ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు కాకినాడ రెడ్ క్రాస్ సంస్థకు 108 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యానిమేషన్ ఎంసీఏ విద్యార్థులు బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఆదిత్య యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ జీవి నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పోలుకొండ సాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు 64 సార్లు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి 14 సార్లు, డాక్టర్ సోను దుర్గాప్రసాద్ 26 సార్లు, సాయి 6 సార్లు రక్తదానం చేసినట్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలను నమ్మవద్దని, కిడ్నీ దానం చేయాలంటే చాలా శ్రద్ధ తీసుకోవాలని, అందుకే బంధువుల్లోనే ఇస్తారని, అది నిల్వ ఉంచడం అసాధ్యమని తెలియజేశారు. అదేవిధంగా నేత్రదానం మీద కూడా కథలు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన కేవీ రమణ, జిఎన్విఏబిఎస్ మహాలక్ష్మి, ఐఆర్సిఎస్ డాక్టర్ కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే తిరిగి రక్తం పుంజుకుంటుంది కాబట్టి, ఉదాహరణకి ఇక్కడ ఆదిత్య కాలేజీలో రెగ్యులర్గా రక్తదానం శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు ఇప్పుడు 64సారి ఆయన రక్తదానం చేస్తున్నారు. అంటే అంత ఆ విధంగా ఉత్సాహంగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట రక్తదానం విషయంలో. అందుకని విద్యార్థులు కూడా చాలా సంతోషంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. కార్యక్రమాల్లోనే కాకుండా బయట వారు కూడా ఎవరైనా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటే మన విద్యార్థులు వెళుతూ ఉంటారు. అలాగే డాక్టర్లు ఎవరైనా వ్యక్తులకి, పేద వ్యక్తులకి రక్తం అవసరం అవుతుందంటే ఆ గ్రూప్ మనకి చెప్తే మనం విద్యార్థులను పంపిస్తూ ఉంటాం. అంచేత తప్పనిసరిగా ప్రతి విద్యార్థి స్ఫూర్తిని తీసుకుని మరి రక్తదానానికి ముందుకు రావాలి. శ్రీదేవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో గణపతి హోమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారిచే గణపతి హోమం, సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ప్రెసిడెంట్ నూకల వెంకట సూర్యనారాయణ, సెక్రటరీ గట్టుపల్లి సత్యనారాయణ, ట్రెజరర్ శ్రీనివాస్ గుప్తా, కమిటీ మెంబర్లు కరుణకుమార్, శ్రీకాకుల్లి అప్పన వెంకట మల్లికార్జునరావు, కనిజర్ల సత్యనారాయణ, తాత మల్లికార్జునరావు, బాబులు,
పామర్ల సత్యనారాయణ, కొమ్మన శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఆనంద దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. ఒక్కసారి అందరూ కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా పై చేసి ఉంచండి. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్నదాన కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి, గోదాండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం 11వ రోజు చేరుకుంది. 11వ రోజు ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల సహకారంతో వారి కుమారులు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు, సూర్యదేవకుమారి దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామనవాసు, బిక్కిన రవి పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుండి సేవ చేసుకునే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. రాజమండ్రి మోరంపూడి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మోరంపూడిలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కార్తీక సోమవారం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విచ్చేసినటువంటి భక్తులందరూ శివలింగాన్ని, అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక శివజ్యోతి థియేటర్ రావి ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శివజ్యోతి థియేటర్ సమీపంలోని రావి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో శ్రీ చైతన్య టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్స్పైటర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమలపాకులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎం కృష్ణమాచార్యులు, సభ్యులు వీరపండు, కొండపల్లి వెంకటరమణ, సింగంపల్లి వెంకటేశ్వరరావు, నారాయణ ఆనంద్, నాగేశ్వరరావు, గోలిన వీరభద్రరావు, దూర్వాసుల రామకృష్ణ, బి అప్పారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామంలో నల్లమిల్లి వెంకన్నబాబు గృహం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామం నల్లమిల్లి వెంకన్నబాబు స్వగృహంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ జరిగింది. ఎన్వీబీ వెంచర్ అధినేత నల్లమిల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో
అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవం తోట శివశంకర గురుస్వామి కేరళ పద్ధతిలో నిర్వహించారు. గుడ్డికాయలంక బాపట్ల జిల్లా విఘ్నమణి కార్తీక్ అయ్యప్ప భజన బృందం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ పడిపూస కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. 50 మంది గురుస్వాములకు సత్కారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడేపులంక గ్రామంలో కడేపులంక గ్రామ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ పల్లా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్తీక లక్షదీపోత్సవం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కార్తీక మాసం హరిహరుల కొలువైన మాసం. పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో సోమవారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కడేపులంక గ్రామం శివనామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక దీపకాంతులతో దగదగా మెరిసిపోయింది. శివ అభిషేకాలు, అర్చనలు, భజనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. పూల పరిమళాలకు ప్రసిద్ధిగాంచిన కడేపలంకలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక సోమవారం దశమి తిథిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామికి జన్మనక్షత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి సింధూరం, తమలపాకులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమ ఆలయ సమీపంలో అతి సుందరమైన మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములను ఏర్పాటు చేశారు. కడేపులంక గ్రామం ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ పల్లా సుబ్రహ్మణ్యం కోరిక మేరకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు సూచనలు, సలహాలతో కడేపులంక లక్షదీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం తొలుత పల్లా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దీపారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆంజనేయ కమిటీ సభ్యులు, ఆధ్యాత్మిక గురువు తాడాల వీర వెంకట్రావు గురుస్వామి మహాశివునికి హారతలు సమర్పించారు. ఆలయ పూజారి పేరి శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో వేదమంత్రాల సాక్షిగా భక్తులంతా గోత్రనామాలు స్మరిస్తూ దీపారాధన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
గ్రామంలోని పెద్దలంతా కూడా వేదికపైకి వచ్చి స్వామివారికి హారతులు స్వయంగా సమర్పించారు. ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయం వద్ద లక్షదీపోత్సవం దేదీప్యమానంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా భక్తులు వివిధ ఆకృతుల్లో దీపాలను అలంకరించారు. అఖండ హారతులు, అయ్యప్ప స్వామి పూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు ధనలక్ష్మి ప్రసన్న, నాగదుర్గా ప్రసాద్, పోలీస్ సిబ్బంది చక్కని బందోబస్తు నిర్వహించి విశేష సేవలు అందించారు. ఈ లక్షదీపోత్సవ కార్యక్రమంలో బాణాసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వేశలింగమై కనికరించరా లిఖితమునిక పరపర పర చరిపి అమృతమే కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్, పల్లా సత్యబాబు, పల్లా సుబ్రహ్మణ్యం, పల్లా గణపతి, వెంకటేష్, వినయ్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరిహర క్షేత్ర ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, నర్సరీ సంఘ అధ్యక్షులు మల్లు పోలరాజు, పంతం గణపతి, తాడాల వీరన్నస్వామి, పంతం గంగారావు, పలువురు ప్రజాప్రతినిధులు, నర్సరీ రైతులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎవరికీ కూడా చిన్న అపశృతి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. దీన్ని సహకరించిన గ్రామస్తులకు, అలాగే కమిటీ వారికి, పెద్దలకు, అలాగే ఈ ఏర్పాట్లలో అన్నిటిలో కూడా రాజేశ్వరరావు గారు, అలాగే అయ్యప్ప స్వామి పూజ తాడాల గురుస్వామి గారి ఆధ్వర్యంలో స్వాములు సుమారు 250 మంది స్వాములు, అలాగే శివ భక్తులు, శివమాల ధరించిన స్వాములు కూడా ఇక్కడికి ఒక 100 మంది దాకా విచ్చేశారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్ వాళ్ళ సహాయంతో, అలాగే గ్రామస్తులు, అలాగే చాలామంది ఈ సత్సంగ సభ్యులందరూ కూడా పొద్దున్నుంచి వాళ్ళు మరి దీపాల అలంకరణలో భాగంలో ప్రమిదలు పేర్చడం కానివ్వండి, నూనె వేయడం కానివ్వండి, ఇదంతా కూడా చాలా సర్వీస్ చేశారు. సుమారు 200 మంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18న రాజమండ్రి కోటిలింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవం. రేవులో పనుల ఏర్పాట్లపై సమీక్షించిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. దేశంలోనే బీజేపీ అత్యంత శక్తివంతమైన పార్టీ. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారని విశ్లేషణ. ఆలయ ప్రదక్షిణ చేస్తూ కుప్పకూలిన యువకుడు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో విషాదం.
కడియపులంకలో నేత్రపర్వంగా లక్షదీపోత్సవం, కన్నుల పండుగగా శివపార్వతుల శాంతి కళ్యాణం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.